Namami. Here we are using different types of teaching methods. పిల్లలకి అర్థమయ్యే రీతిలో వారి స్థాయికి తగినట్టుగా టీచింగ్ మెథడ్స్ని మేము ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం సార్. చిన్నపిల్లలలో మనం చిన్నతనం నుంచి సంస్కృత శిక్షణ అభ్యాసాన్ని చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువగా జ్ఞాన సముపార్జన చేయడానికి సంస్కృతం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి రైమ్స్ చెప్పించడం, నెంబర్స్ చెప్పేటప్పుడు చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించి వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా చేయడము, ఈ విధంగా ఎన్నో మెథడ్స్ని యూజ్ చేసి అతి కష్టమైనటువంటి విషయాన్ని కూడా చాలా సులభతరంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించడం జరుగుతుంది. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తత. భారతదేశానికి మనకి రెండు గొప్ప విషయాలు ఉన్నాయి మన భారతదేశంలో, మన భారతీయత, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు. సో ఎవరైతే సంస్కృతాన్ని తెలుసుకోలేరో వాళ్ళు మన భారతీయ సంస్కృతిని కూడా తెలుసుకోలేరు. ఏ సంస్కృతం నజానంతి తే భారతీయ సంస్కృతిరపి నవగచ్చంతి. సో ప్రస్తుత సమాజంలో సంస్కృతము నిరాదరణకు గురవుతుందనేది విషయం మనం గమనిస్తున్నాం. మన భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే సంస్కృత భాషను కూడా మనం ముందుగా అర్థం చేసుకోవాలి. పూర్వంలో చూసినట్లయితే మనము ఆశ్రమ పద్ధతి నుంచి కూడా సంస్కృత శిక్షణాభ్యాసాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మేము ప్రత్యేకంగా ఇండిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంస్కృతాన్ని ప్రతి ఒక్కరికి కూడా చేరవేసే విధంగా నర్సరీ నుంచి కూడా గ్రేడ్ 7 పిల్లలందరికీ కూడా సంస్కృత భాషని అధ్యాపన చేయడం అనేది జరుగుతుంది. ఇండిక్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సా విద్యా యా విముక్తై. ఏ విద్య అయితే మనం నేర్చుకుంటున్నప్పుడు, ఏ విద్య అయితే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఏ విద్య అయితే మనల్ని ఒక బంధకం నుంచి విముక్తులను చేస్తుందో, ఎడ్యుకేషన్ సెట్స్ యూ ఫ్రీ. ఏ విద్య అయితే మన బంధకాల నుంచి మనల్ని విముక్తులుగా చేస్తుందో అదే నిజమైనటువంటి విద్య అనేటువంటి శీర్షికతో మా ఇండిక్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నడిపించడం జరుగుతుంది. ఇక్కడ మేము ప్రత్యేకించి ఈ ఇండిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంస్కృతం అనేది మన పూర్వకాలపు వ్యవస్థలో సంస్కృతం వాడుక భాషగా ఉండబట్టి అప్పుడు రచించినటువంటి కావ్యాలు, గ్రంథాలన్నీ కూడా సంస్కృత భాషలో రచించారు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ యూజ్ చేస్తూ మనం ఆ భాషలలో పుస్తకాలను రచిస్తున్నామో పూర్వకాలంలో కూడా అదే విధంగా రచించడం జరిగింది. అంతే తప్ప అప్పుడు రాయబడినటువంటి గ్రంథాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. సో అదంతా కూడా సంస్కృతం అనేది మన సాంప్రదాయము, సంస్కృతం అనేది మన భారతీయత. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః.